వందనాలండి. ఈరోజు జూలై 10 వ్యర్థమైన వాటిని అనుసరించుట గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. సామెతలు 28:19లో వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. ఈ వాక్యంలోని మొదటి భాగంలో దీనికి వ్యతిరేకంగా కష్టపడి సేద్యం చేసుకున్న వారికి సంపద కొదువు లేకుండా ఉంటుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. వీటి ఈ రెండు సెంటెన్సెస్ మధ్యలో ఉన్న ముఖ్యమైన తేడా ఏమంటే, నువ్వు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా లేక ప్రయోజనకరమైన వాటిని అనుసరిస్తున్నావా అన్నదే. చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, కానీ అవన్నీ అశాశ్వతమైనవి, పనికిరానివి, విలువలేనివి. ఇహలోకపరమైనవై నీ జీవితం లాభకరంగా ముందుకెళ్ళుటకు ఉపయోగపడనివి అవి అయి ఉంటాయి. చెప్పాలంటే గృహ నిర్వాహకత్వం గురించిన అవగాహన లేనివాడే వ్యర్థమైన వాటిపై మనస్సు పెట్టుకుంటాడు. గృహ నిర్వాహకత్వం అంటే మనకు తెలుసు, దేవుడు మనల్ని ఇక్కడ గృహ నిర్వాహకులుగా, అంటే ఒక మేనేజర్ లాగా పెట్టాడు. మనకు ఇచ్చినంత కూడా సంతృప్తికరంగా దేవుని మహిమార్థం వాడితే అది మంచి గృహ నిర్వాహకత్వం. ఈనాడు మనం ఎంతసేపు ఇహలోకపరమైన సంపదలు, ధనము సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నాం. సుఖంగా జీవించాలంటే చాలా ధనం కావాలి కదా, చదువులకు చాలా ఎక్కువ కావాలి కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అయిపోయింది కదా, ఇలా సాకులు చెప్తూ ఉంటారు. ఈ కాలంలో అందరూ కాలక్షేపం కొరకు చాలా ఎంటర్టైన్మెంటు, పార్క్స్, స్థాయి పెంచుకోవడం లాంటి వ్యర్థమైన వాటిపై మనసు పెట్టుకుంటారు. ఈ వ్యర్థమైన వాటి వల్ల మనకు వచ్చే అనర్థాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏమేమి అనర్థాలు వస్తాయో చూసుకుందాం. మొదటిది ఆత్మీయ పతనం. ఒక విశ్వాస జీవితంలో సత్యాన్వేషణ, దేవుడు, ఆయన వాక్యము, ఆయన చిత్తము, పిలుపు, ఆయన ప్రణాళిక ప్రథమంగా ఉండాలి. వాటి కొరకు వెదుకుట మానేస్తే ఆత్మీయంగా దిగజారిపోతూ నులివెచ్చనితనంలోనికి వెళ్తాం. రెండవది సువార్త ప్రకటన ఆగిపోతుంది. యేసుక్రీస్తు ఆరోహణం అవ్వకముందు ఇచ్చిన చివరి ఆదేశము సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని. దానికి ఆ ఆదేశం పాటించడానికి మనకి ఇంకా సమయం ఉండదు. వ్యర్థమైన వాటి యందు ఆలోచిస్తూ దానికోసం మనం సమయం వ్యర్థం చేసుకుంటూ ఉంటే అసలైంది సువార్త ప్రకటించే విషయం మనకు తోచదు. అసలు ఎప్పుడు సువార్త వినని వారికి వినిపించాలనే ప్రయోజనకరమైన గమ్యం నుండి పక్కకు వైదొలిగి మన వ్యర్థమైన వాటి అందే మనసు పెట్టి దేవునికి దూరం అవుతాం. మూడవది కొత్తవేమైనా నేర్చుకోవడం ఆగిపోతుంది. క్లబ్బులు, పబ్బుల్లో కాలక్షేపం చేయడమే వ్యక్తిగత గమ్యం అయితే ఇక నైతికంగా, ఇహలోకపరంగా పెరగడం ఆగిపోతుంది. చాలామంది ఉద్యోగంలో పైమెట్టుకు ఎక్కాలనే కోరిక పక్కన పెట్టి ఉన్నదాంతో చాలే అనుకొని ప్రాముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం మానేస్తారు. నాలుగవది భావోద్రేకాలు కూడా మారిపోతాయి. ప్రేమ, సోదరభావం, కుటుంబ బాధ్యతలు అన్నీ వదిలేస్తారు. నైతికంగా దిగజారిపోయి అపవాది శోధనలోకి పడిపోతారు. భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళెవరూ వారికి గుర్తురారు. ఐదవది సామాజికంగా దిగజారిపోవట. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది మంచి పేరు, మంచి స్నేహితులను సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవరికీ నిజమైన స్నేహితులుగా ఉండలేరు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఉద్యోగం చేసే చోట కానీ, సంఘంలో కానీ ఎవరితో కలవలేరు. కొన్నిసార్లు ఎవరితో కూడా మాట్లాడలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఆరవది ఆర్థికంగా పేదలవుతారు. తనకు ఉపాధి కల్పించే దానిపై మనసు పెట్టక వ్యర్థమైన వాటితో కాలక్షేపము చేస్తూ ఉంటే ఉపాధి కోల్పోయి పేదరికం సంపాదించుకుంటారు. చివరిగా వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసం కోల్పోయి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మన మీద వచ్చి మనశ్శాంతి కోల్పోయి చివరకు నిత్య నరకానికి పాలవుతున్నారు. మనము ప్రయోజనకరం అనుకునేవి కొన్నిసార్లు వ్యర్థమైనవిగా ఉంటాయి. అందుకనే మనం దావీదు చేసిన ప్రార్థన నేర్చుకుందాం. కీర్తన 119:37లో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలలో నడుచుటకు నన్ను బ్రతికింపు. ఎంత మంచి ప్రార్థన కదండి. మనం ప్రార్థన చేసుకుందాం. దేవాస్తోత్రం ప్రభా, వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచక తండ్రి, ప్రయోజనకరంగా ఉండేదానిపైన మనసు పెట్టి మీ వైపు చూస్తూ ముందుకు నడిచేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. God bless you.